యూరప్ అంటే ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పేరుగాంచిన విషయం తెలిసిందే. యూరప్ అంటే పవర్ హౌస్ అని చెప్పుకునేవారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా విలసిల్లేది. అదంతా గత చరిత్ర. ప్రస్తుతం ఆర్థికంగా బాగా వెనుకబడిపోయింది. కొత్తగా పుట్టుకొచ్చిన చైనా, అమెరికా లాంటి దేశాలతో పోటీ పడలేక చేతులెత్తేసింది. కృంగిపోతున్న యూరోప్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పెట్టాలంటే సుమారు 800 బిలియన్ యూరోల పెట్టుబడులు అవసరమవుతాయి. మరి ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినా ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందన్న గ్యారంటీ ఉందా అంటే అనుమానమే. మరి యూరోప్ ఆర్థిక వ్యవస్థపై తాజాగా ఇటలీ మాజీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం పలు రకాల సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు యూరోప్ అంతే పవర్ హౌస్ గా యావత్ ప్రపంచం నుంచి ప్రశంసలు పొందింది. యూరోపియన్ యూనియన్లోని సభ్య దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాల నుంచి ఆర్థికంగా బాగా వెనుకబడిపోతోంది. కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ గల కారణాలేంటి? తిరిగి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇటలీ మాజీ ప్రధాని, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ మారియో డ్రాఘీని ఓ నివేదిక ఇమ్మని కోరింది యూరోపియన్ యూనియన్. ఏడాది కాలం పాటు ఆయన యూరోపియన్ ఆర్థిక వ్యవస్థపై కసరత్తు చేశారు. సోమవారం నాడు నివేదికను యూరోపియన్ యూనియన్ నాయకులకు అందజేశారు. ఈ నివేదికలో యూరోప్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే ప్రతి ఏడాది 800 బిలియన్ల యూరోలు ప్రతి ఏడాది పెట్టుబడులు సమకూరిస్తే 5% జీడీపీ వృద్ధిని సాధించవచ్చని అంచనా వేశారు. ఇక్కడ 800 బిలియన్ల యూరోలు అంటే సుమారు 74 లక్షల కోట్ల రూపాయలని చెప్పుకోవచ్చు. లేదంటే 27 దేశాల యూరోపియన్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఈయూ ఆర్థిక వ్యవస్థ అమెరికాతో పాటు చైనాతో కూడా పోటీ పడలేక చతికిలపడింది. 2000 సంవత్సరాల నుంచి చూస్తే అమెరికా తలసరి ఆదాయం రెట్టింపు అయితే యూరోప్ తలసరి ఆదాయం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడైనా చందంగా ఉందని ఆయన నివేదికలో వివరించారు. ఇటు నుంచి ఆర్థిక వ్యవస్థ కుంగడం తప్ప పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థ మరింత కుంగకుండా ఉండడానికి ఆయన కొన్ని సూచనలు చేశారు. ఇక యూరోప్లో వయసు పైబడ్డ వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోతోంది. 2040 నాటికి సుమారు 20 లక్షల మంది జాబ్ మార్కెట్కు దూరమవుతారు. పనిచేసేవారు తక్కువ అవడంతో ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇతర దేశాలతో పోటీ పడలేం. ఇక యూరోప్ ఉద్యోగాలు చేసే వారి సరాసరి వయస్సు 42 ఏళ్లయితే అదే ఆసియా విషయానికి వస్తే 31 ఏళ్లు, దక్షిణ అమెరికా విషయానికి వస్తే 31, ఆఫ్రికా దేశాల విషయానికి వస్తే 19 ఏళ్లుగా లెక్కగట్టారు. యూరోప్ జనాభా కూడా తగ్గుముఖం పడితే దేశంలో పనిచేసేవారు తగ్గుతారు. దాని ప్రభావం ఉత్పత్తిపై పడుతుందని ఆయన వివరించారు. కాగా డ్రాఘీ 400 పేజీల నివేదిక తయారు చేశారు. యూరోపియన్ యూనియన్ వృద్ధి రేటు మందగించడానికి గల కారణాలను తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి మొత్తం 170 ప్రతిపాదనలను ప్రస్తావించారు. ముఖ్యంగా నిపుణులైన ఉద్యోగులు తక్షణ అవసరం. అదే సమయంలో రీసెర్చ్పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. ప్రజలకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా అందివ్వాలి. అదే సమయంలో అమెరికాతో పోల్చుకుంటే 2 లేదా 3 రేట్ల కంటే ఎక్కువ వ్యాపారాలుండాలి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే బ్యూరోక్రసీలోని లోపాలను సరిదిద్దాలని సూచించారు. ఇవన్నీ గాడిన పడితే 27 సభ్య దేశాలతో కూడిన ఈయూ దేశాలు గాడిన పడే అవకాశాలున్నాయని తెలిపారు. అదే సమయంలో క్లీన్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే చైనాపై ఆధారపడడం తగ్గించేయాలి. ప్రస్తుతం యుక్రెయిన్లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో డిఫెన్స్ రంగంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో జరిగే ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం, అది ట్రంప్ అయినా బైడెన్ అయినా దూరంగా ఉండడమే మేలని డ్రాఘీ సూచించారు. ఇటీవల జరిగిన పరిణామాల గురించి ఓసారి చూస్తే జర్మనీకి చెందిన అతిపెద్ద కార్ల కంపెనీ ఫోక్స్ వ్యాగన్ ప్రస్తుతం మార్కెట్ పోటీని తట్టుకోలేకపోతోంది. చైనా, అమెరికా నుంచి వస్తున్న పోటీకి కార్లు అమ్ముడు పోవడం లేదు. దీంతో కంపెనీ ఉద్యోగులను తగ్గించుకోవడంతో పాటు ప్లాంట్ను మూసివేస్తామని ప్రకటించి యావత్ ప్రపంచానికి షాక్ ఇచ్చింది. గత 100 సంవత్సరాల నుంచి చూస్తే 100 బిలియన్ యూరోలు వ్యాపారం చేసిన కంపెనీ యూరోప్లో మచ్చుకు ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఇక స్టార్టప్ విషయానికి వస్తే 30% కంపెనీలు యూనికార్న్ అంటే $1 బిలియన్ వ్యాపారాలు చేసే కంపెనీలు యూరప్ నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఇక్కడ కంపెనీలు వృద్ధి చెందడం లేదని తప్పుకుంటున్నాయని డ్రాఘీ నివేదికలో వివరించారు.
ఇక యూరోప్ ఆర్థిక వ్యవస్థ కుంగడం స్వయం కృతాపరాధమే అని చెప్పుకోవాల్సిందే. యూరోప్ ఇప్పటికీ పాత పద్ధతినే కొనసాగిస్తున్నందువల్ల గ్లోబల్ మార్కెట్లో పోటీ పడలేకపోతోంది. మారుతున్న డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యింది. ఇక చైనా విషయానికి వస్తే డిజిటల్ టెక్నాలజీలో దూసుకుపోతోంది. చైనా ఎలక్ట్రికల్ కార్లు ఇటు అమెరికా నుంచి ప్రపంచ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. అదే యూరోప్ విషయానికి వస్తే అదే పెట్రోల్ ఇంజిన్ కార్లతోనే కుస్తీ పడుతున్నాయి. డిజిటల్ టెక్నాలజీని ఇటు అమెరికా అటు చైనా అందిపుచ్చుకోవడంతో గ్లోబల్ ఎకనమీలో దూసుకుపోతున్నాయి. అదే సమయంలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోకపోవడం వల్ల యూరోప్ యూనియన్ బాగా వెనుకపడింది. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తోంది. మారియో డాగ్రి చెప్పినట్టుగా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినా ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందన్న నమ్మకం మాత్రం కనిపించడం లేదు. క్రమంగా మరింత సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. సో సాడ్ స్టోరీ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అని చెప్పుకోవాల్సిందే.